దక్షిణాఫ్రికాతో తొలి టీ20 మ్యాచ్లో సెంచరీతో కదం తొక్కిన సంజూ శాంసన్ ప్రదర్శనపై హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్పందించారు. శాంసన్ తొలి టీ20లో సెంచరీ పూర్తిగా అతని హార్డ్ వర్క్ తోనే సాధ్యమైందని పేర్కొన్నాడు. శాంసన్ ప్రస్తుత ఫామ్ ప్రారంభం మాత్రమే అని, అతడు ఇంకా భవిష్యత్తులో మెరుగ్గా ఆడగలడని గంభీర్ పేర్కొన్నాడు. అదేవిధంగా భారత జట్టులో యువ ఆటగాళ్లు మెరుగైన ప్రదర్శన చేస్తున్నారని, రిజర్వ్ బెంచ్ బలంగా ఉందని, ఇది భారత క్రికెట్కు చాలా మంచిదని గంభీర్ పేర్కొన్నాడు. రోహిత్ శర్మ కెప్టెన్గా, గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్గా టీమిండియా ఆస్ట్రేలియాలో టెస్ట్ సిరీస్ ఆడేందుకు సిద్ధమవుతుండగా, మరోవైపు సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని మరో భారత జట్టు సౌతాఫ్రికాలో టీ20 సిరీస్ ఆడుతోంది. అయితే ఇప్పటికే 2 మ్యాచులు పూర్తయ్యాయి. తొలి మ్యాచ్లో టీమిండియా గెలవగా రెండవ మ్యాచ్ ఆతిథ్య జట్టు గెలుచుకుంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియాకు వెళ్లే ముందు మీడియాతో మాట్లాడిన గంభీర్కు దక్షిణాఫ్రికాలో సంజూ శాంసన్ ప్రదర్శన గురించి రిపోర్టర్ నుంచి ప్రశ్న ఎదురైంది. గంభీర్ భారత టీ20 జట్టుకు కూడా ప్రధాన కోచ్ అయినప్పటికీ, గంభీర్ ఆసీస్ టూర్పై దృష్టి సారించడంతో సఫారీ టూర్లో వివిఎస్ లక్ష్మణ్కు టీ20 బాధ్యతలు అప్పజెప్పింది. బీసీసీఐ తొలి టీ20 మ్యాచ్లో సంజూ శాంసన్ సెంచరీ సాధించడంతో ఆ క్రెడిట్ను గంభీర్కు ఆపాదించడానికి ప్రయత్నించడంతో గంభీర్ నిరాకరించాడు. శాంసన్ సెంచరీ పూర్తిగా అతని సామర్థ్యం మేరకు వచ్చిందని నేను అనుకుంటున్నాను. సంజూకు సరైన స్థానంలో బ్యాటింగ్ అవకాశం కల్పించడం, అతనికి మద్దతు ఇవ్వడం వరకు మన బాధ్యత. మిగతాదంతా అతని హార్డ్ వర్క్ తోనే సాధించుకున్నాడని నేను భావిస్తున్నాను. సంజూ ఇప్పుడు ఏదైతే చేస్తున్నాడో అది కేవలం ప్రారంభం మాత్రమే, ముగింపు కాదు. అతడు తన ప్రస్తుత ఫామ్ను మునుముందు కూడా కొనసాగించగలడని గంభీర్ పేర్కొన్నాడు. అంతేకాదు, టీమిండియాలో మరింత మంది యువ ప్లేయర్స్ రాణిస్తున్నారని, రిజర్వ్ బెంచ్ చాలా పటిష్టంగా ఉందనని, భారత క్రికెట్లో ఇది ఆరోగ్యకరమైన వాతావరణమని గంభీర్ పేర్కొన్నాడు. కాగా ప్రెస్ కాన్ఫరెన్స్లో సంజూ శాంసన్ పట్ల గంభీర్ ఇచ్చిన సమాధానం అందరినీ మనసులను గెలుచుకుంది.